శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చక్కగా భోగి సంక్రాంతి పండుగలు వచ్చాయి. ఈ మధ్య పిల్లలందరూ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు కదా, అలాగే అన్య మతాలకు చెందిన స్కూళ్ళల్లో వాళ్ళు వచ్చి తల్లిదండ్రులను అడిగారు అనుకోండి, అసలు ఏమిటి పండగ అంతా ఎందుకు చేస్తున్నారు? ఇదిగో ఇప్పుడు తాతగారు చేస్తున్నారు, నానమ్మ చేస్తుంది, అమ్మమ్మ చేస్తుంది, ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కాలం తల్లిదండ్రులు చెప్పే సమాధానం ఏమిటంటే, అదంతా ఒక ట్రాష్, ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు, సర్లే గౌరవిద్దాము అంటారు. ఇదే మీరు తాతగారు నానమ్మల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏం లేదమ్మా పండగ చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అంతేనా? ఇవే మనకి దొరికే సమాధానాలు. ఈ వీడియోలో మీకు ముఖ్యమైన విషయం చెప్తా, ముఖ్యంగా మీ పిల్లల కోసం, మనవల కోసం. అదేమిటంటే మన పండగలన్నీ పుణ్యం కోసం కాదు, అందులో ఎంతో సైన్స్ ఉంది. మన ఋషులు పెట్టిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, అది మనం తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. అప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది. అందుకని చేస్తున్నాను ఈ వీడియో. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది భోగి అన్నా సంక్రాంతి అన్నా మొట్టమొదటి గుర్తొచ్చేది ఏమిటి? ముగ్గులు, అంతే కదా. ఎందుకంటే ముగ్గులు వేయడం దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. ఇప్పుడు మార్గశిర మాసంలో కోతలు అవన్నీ జరుగుతాయి పొలాలకి. కోతలు జరగగానే ఏమవుతుంది, ఆ పొలాల్లో రోగకారకమైన క్రిములు ఉంటాయి కదా, అవన్నీ ఊళ్ళల్లోకి ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అందుకని ఇంటి ముందు గుల్ల సున్నంతో ముగ్గులు వేశారనుకోండి, అప్పుడు అవి ఇంట్లోకి రావు. దానికోసం పెట్టారు ఆ సాంప్రదాయం. అయితే ముగ్గు ఎందుకండి? బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవచ్చు కదా. మనకి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు రోడ్లకి ఇటుపక్క అటుపక్క చల్లుతూ ఉంటారు, అలా చల్లుకోవచ్చు కదా అంటే, అదే చూడండి, ఉత్తి బ్లీచింగ్ పౌడర్ చల్లినట్టు కాకుండా దాని వెనకాల ఒక కళని తీసుకొచ్చి పెట్టారు. ఆ రకంగా కళలని ప్రోత్సహించడానికి. ఒక ముగ్గు వేయడం అనేది ఎంత గొప్ప ఆర్ట్ చూడండి. నాకు ఆర్ట్లో పరిచయం ఉంది కదా. నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు మా కలీగ్ ఒక అతను ఉన్నాడు అక్కడ, ఫారినర్, అతను కూడా ఆర్టిస్టు. ఏదో మాటల సందర్భంలో సిమెట్రీ గురించి వచ్చింది. వచ్చేసరికి మన స్త్రీలు వేసే ముగ్గులు చూపించే అతనికి మత్తిపోయింది. ఏమిటి ఇంత పెద్దది, అంత సిమెట్రికల్గా ఎలా వేశారే, అన్న కొలుచుకున్నారా అని అడిగాడు. ఏమి కొలుచుకోరు, వాళ్ళు ఇలా చేత్తో వేసేస్తారు అని చెప్పా. అది కళ అంటే. చూడండి, ఒక సైన్స్ ఉంది, దాన్ని కళకి జోడించి మనకు అందించారు. ఎంత అద్భుతం అది. అసలు పూర్వకాలంలో అయితే 365 రోజులకి రోజుకు ఒక్కొక్క ముగ్గు చొప్పున ఆకాశంలో జరిగే ఖగోళ మార్పుల్ని నేల మీద చూపించటానికి ముగ్గులు వేసేవాట. ఇప్పుడు అవన్నీ పోయాయి పల్లెటూళ్ళలో కూడా. ఈ సంక్రాంతి కొంచెం సమయం మాత్రం మిగిలింది, అందుకని ముగ్గులు వేయించారు పెద్దవాళ్ళు, క్రిమి సంహారకం. ఇంకా దాంతోపాటు ఆలోచించండి, ముందు ఇంటి ముందు ఆవు పేడతో అలకడం, గొబ్బెమ్మలు పెట్టడం, అలాగనే వెల్లలు వేయడం, ఇంటి గడపలకి పసుపు పెట్టడం, మామిడాకులు తోరణాలు కట్టడం, ఇవన్నీ దేనికి? క్రిమి సంహారకం. ఇందాక నేను చెప్పాను కదా, క్రిములు ఊళ్ళోకి వచ్చే సమయం. దానికోసం సాంప్రదాయం పేరుతో ఎంత సైన్స్ పెట్టారో ఆలోచించండి. అలాగనే ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి ఇంటి పక్కన పాడేస్తే అందులో ఉన్న క్రిములు బ్యాక్టీరియా అన్నీ మళ్ళీ ఇంట్లోకి వస్తాయి. వాటిని పారేయమన్నా, తీసుకువెళ్ళి భోగి మంట వేసి తగలబెట్టమన్నా. అలాగే భోగి రోజు మీకు గుర్తుందో లేదో, పల్లెటూళ్ళలో ఇప్పటికీ చేస్తారు. ఈ ముగ్గు వేశాక ఈ ముగ్గు తాళ్ళను తీసుకువెళ్ళి భోగి మంట వరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలేయమంటారు, ఈ రథం ముగ్గు అలాంటివి వేసిన. ఎందుకు అంటే వీటన్నిటిని నాశనం చేసేందుకు అక్కడికి పంపించడానికి అనమాట. అలాగే ఇంట్లో ఉన్న పాత ఆవు పిడకలు అవన్నీ భోగి మంటల్లో వేస్తారు. అది వాతావరణానికి ఎంత మంచిదా పొగ. ఇప్పుడు చెప్పండి, ముగ్గులు వేయడం, భోగి మంటలు వేయడం ఇవన్నీ ఆచారమా, పుణ్యమా, లేకపోతే సైన్సా? ఎంత అద్భుతమైన థాట్ ప్రాసెస్. ఇంకా రెండవది, ఈ సంక్రాంతి అప్పుడు పల్లెటూళ్ళల్లో చూస్తే మీరు వడ్ల కుచ్చులు అని కడతారు. అవి ఇలా వడ్లు తీసుకొచ్చి పైనుంచి కడితే కనుక చక్కగా వచ్చి పిచ్చుకలు అవి తింటాయి. కొన్ని చోట్ల అయితే దేవుడికి మొక్కుకుంటారు కూడా, మాకు ఈ సమస్య తీరితే వడ్ల కుచ్చులు కడతాము అని. తీరాక ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక రాట పాతి దానికి వడ్ల కుచ్చులు కడతారు. ఎందుకు పెట్టారండి ఆ సాంప్రదాయం అంటే? పుణ్యం అండి. పుణ్యం కాదు అక్కడ. చూడండి, పక్షులు బ్రతకాలి మనతో పాటు. విపరీతంగా చదివేసుకున్న మనం మన టెక్నాలజీ పేరుతో మొబైల్ సిగ్నల్స్తో పక్షి అనే జాతి, పిచ్చుక అనే జాతి కనబడకుండా చేస్తూ ఉంటే, ఏమీ చదువుకోని రైతు పర్యావరణాన్ని గౌరవిస్తూ బతికిస్తూ పక్షికి పట్టాభిషేకం చేసే అపూర్వమైన ప్రక్రియ వడ్ల కుచ్చులంటే. ఆహా, చాదస్తంలా కనిపించే ఆచారంలో ఎంత సైన్స్ పెట్టాడు మన మహర్షి. ఆ మహర్షులందరికీ నమస్కారం. ఇంకా ఈ సంక్రాంతి పండుగలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏమిటి చూద్దాం. భోగి పళ్ళు పోస్తారు పిల్లలందరికీ, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి. ఎందుకు అది అంటే దృష్టి తీయడానికి, అంతేనా? ఆ దృష్టిని కాసేపు పక్కన పెట్టండి. పేరంటం పేరుతో భోగి పళ్ళ రోజు, అలాగే ముక్కనుమ రోజు బొమ్మల కొలువు అని పెడతారు. దానికోసం ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచారనుకోండి, ఎంత అద్భుతమైన సోషల్ నెట్వర్కింగ్ ప్రక్రియ అది.
ఈ కాలం సోషల్ నెట్వర్కింగ్ పేరుతో కిట్టి పార్టీలు పెట్టి ప్యాక్ ఆడి మందు తాగి అర్ధనగ్న నృత్యాలు చేసి వాటిని ఫోటోలు తీసుకుని ఫేస్బుక్కుల్లో పెట్టి అలాంటి పనులన్నీ చేసి ప్యాకకో తాగుడుకో బానిసలు అవుతున్నారే సోషల్ నెట్వర్కింగ్ అని. ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ బొమ్మల కొలువైనా సరే లేకపోతే ఈ పేరెంటమైనా సరే. అది ఇప్పుడు ఆలోచించండి, దృష్టి అది లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంకా రెండవది, పితృదేవతలకి తప్పకుండా పూజ చేయాలి అన్నారు. ఎందుకు చేయాలి? పుణ్యం వస్తుంది. పుణ్యం కాసేపు పక్కన పెట్టండి. డబ్బు చేతికి వచ్చే రోజు మనకి డబ్బు చేతికి వస్తే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అంతేనా? మనని కని పెంచి చదువు చెప్పించో లేకపోతే ఏదో వ్యవసాయం నేర్పించో ఇల్లు కట్టించో ఏదో ఒకటి చేస్తే ఈరోజు ఇంత వాళ్ళం అయ్యాం. ఆ తల్లిదండ్రులు గోడల మీద పటాల్లా ఉండిపోయి వాటి నిండా బూజు దుమ్ము ఎక్కిపోతుంది కదా. డబ్బులు చేతికి వచ్చిన రోజు ఒక్కసారి తల్లిదండ్రులను తలుచుకుని కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కాదది. ఆ రోజు ఏ పితృదేవతా స్తోత్రం చదివి తల్లిదండ్రుల ఫోటోలకి 2 పువ్వులు పెట్టి ఒక దండ వేస్తే అది చూసిన పిల్లలు ఆహా తల్లిదండ్రులను ఇలా గౌరవించాలా అని మన దగ్గర నేర్చుకుంటే వృద్ధాశ్రమాలన్నీ మూతపడవు. ఇప్పుడు చెప్పండి, పుణ్యమాది పర్సనాలిటీ డెవలప్మెంటా? ఏమి థాట్స్ మన ఋషులవి. ఇంకా మూడవది, ఇంద్రుడికి భూదేవికి పూజ చేయాలన్నారు. ఎందుకు పూజ చేయాలి అంటే పుణ్యం వస్తుంది. పక్కన పెట్టండి ఆ పుణ్యం. వర్షం వల్ల భూమి వల్లే మనకి పంట పండుతోంది, దానివల్ల మనం బతుకుతున్నాం. అందుకోసం కృతజ్ఞత చెప్పడానికి మనకి అలాంటివన్నీ పోయాయి. తుమ్మితే ఎక్స్క్యూజ్ మీ అంటాం, అదేదో పెద్ద నేరమైనట్టు. ఎందుకు చెప్పాలి తుమ్మితే ఎక్స్క్యూజ్ అని అడగండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కాబట్టి మనం చెప్తాం అంతే. మరి మన వాళ్ళు ఇలాంటి పండగలప్పుడు వర్షం కురిపించిన ప్రకృతి శక్తికి అలాగే పంట పండించిన భూశక్తికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి పూజ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది పుణ్యమా పర్సనాలిటీ డెవలప్మెంటా? మన వాళ్ళు చెప్పారు కాబట్టి మనకు ఎక్కువ. ఇదే ఫారినర్ చెప్పాడు అనుకోండి, ఆహా అద్భుతమైన సైన్స్ అనుకుని చేస్తాం. ఇంకా తరువాతది కనుమ రోజు ఆవులకి వాటన్నిటికీ చక్కగా కడిగేసి అలంకరణ చేసి వాటి గోశాలన్నిటిని కడిగి ముగ్గులు వేసి శుభ్రం చేసి వాటికి ముస్తాబు చేసి వాటి నిండా పసుపు రాసి బొట్లు పెట్టి బట్టలన్నీ వేస్తారా? వేసినప్పుడు ఏ మనవడ వచ్చి తాత నా సైన్స్ బుక్లో ఇది యానిమల్ అని చదువుకున్నాము, యానిమల్ని పూజిస్తావేంటి నువ్వు అని అడిగాడు అనుకోండి. ఒరే అది పశువు కాదురా, గోమాతరా. అమ్మ పాలు నీకు 6 నెలల్లో 7 నెలల్లో ఇవ్వగలిగిందంతే అమ్మ. ఆ తర్వాత మీ అమ్మకి పాలు రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు బతుకుతున్నది గోమాత వల్లేరా. నీకు అమ్మ తర్వాత అమ్మ లాంటిదిరా ఈ గోమాత అని తాత చెప్పాడు అనుకోండి. పక్క తరానికి అది నేర్పిస్తే పశువుల్ని లారీల్లోకి ఎక్కించి కబేళాలకి తరలించి పాషండుల జాతిలా తయారు కాకుండా గోవు అంటే గోమాత మా అమ్మ అని చూసే హైందవ జాతి తయారు కాదు. దానికోసం కదా రుచి పెట్టింది. ఇప్పుడు చెప్పండి, గోపూజ అంటే పుణ్యమా లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంటా? ఇంకా తర్వాత ఈ 3 రోజులు నాస్తి అనకుండా దానం చేయాలట అడిగిన వాళ్ళందరికీ. ఏదో ఒకటి 10 రూపాయలు బియ్యం. ఎందుకు చేస్తే పుణ్యం వస్తుంది, ఇంకెందుకు కాదు. పక్కన పెట్టండి. పుణ్యం పక్కన పెడితే పండగ ప్రతివాడు చేసుకోవాలి అనే ఋషి ఆలోచన అక్కడ. డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా ఏదో ఒక రకంగా పండగ చేసుకుని పరమాన్నం తినాలి, ప్రతివాడికి ఆహారం అందాలి. సమసమాజం అని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచేస్తారే, అది కాదు సమసమాజం. ఇదిగో ఇది చూడండి, ఇది నిజంగా ప్రాక్టికల్గా చేయడానికి దానికి పుణ్యం అనే దాంతో లింక్ పెట్టి మన ఋషులు ఎంత నాజూగ్గా అందించారు. పండుగలో వ్యక్తిత్వ వికాసం అంటే ఇది. ఏం ఆలోచించారు మన దేశపు ఋషులు. ఆ ఋషులందరికీ వందనాలు చేస్తూ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ పిల్లలో మనవలో అడిగితే వాళ్ళకి ఇది చెప్పండి, వాళ్ళు తర్వాత తరానికి చెప్తారు, సనాతన ధర్మం నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.